ప్రార్థన చేసుకుందాం. పిల్లరా, మన యొక్క వేకువజాము ప్రార్థన ప్రారంభించుకుందాం. దయచేసి కళ్ళు మూసుకుందాం. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడా, దయగల తండ్రి, మహాగరుడా, మహోన్నతుడా, యేసయ్య, మరొకసారి వేకువజామున మీ పాదముల ఎదురుకు మేము రావడానికి మాకు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యం కొరకు స్తోత్రాలు, వందనాలు చేయించుకుంటున్నాం. ప్రభా దేవా, మరి తండ్రి, ఇదిగో ప్రభా, అదే విశ్వాసంతో, నిరీక్షణతో, పట్టుదలతో దేవా, మరి తండ్రి నాయన, ఈ యొక్క కరోనా వైరస్ నుంచి సంపూర్ణంగా మేము విడుదల పొందాలని దేశం, రాష్ట్రం, దేవా ప్రభా, ఆ మండలాలు దేవా మరి తండ్రి సంపూర్ణంగా విడుదల పొంది అయా ప్రభా మరి తండ్రి స్వేచ్ఛగా మరి తండ్రి మిమ్మల్ని ఆరాధిస్తూ దేవా చక్కగా ప్రభా ఈ ప్రాణభయం లేనటువంటి దినాల్లోకి మేము సాగిపోవాలని ఇదిగో ప్రభా మొరపెట్టడానికి మీ పాద సన్నిధికి మేము చేరి ఉన్నాం. దేవా, మీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. నాయన దేవా, మీరు మా మధ్యలో ఉండండి, మీరే మమ్మల్ని నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. అవును ప్రభా, నా పేరు పెట్టబడిన నా జనులు తమ తాము తగ్గించుకొని ప్రార్థన చేసినప్పుడు దేవా మరి తండ్రి వారి దేశాన్ని స్వస్థపరచాలని వాగ్దానం చేసిన గొప్ప దేవా మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇదిగో ప్రభా ఆయన మీ నామంలో మమ్మల్ని మేము తగ్గించుకొని ప్రార్థన చేస్తుండగా గొప్ప ప్రార్థనలు మీరు జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. మా దేశాన్ని మీరు స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాం. నాయన ఇదిగో ప్రభా నాయన, మేము పాడుకునే పాటను మా కొరకు మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తుండగా దేవా మీ వైపు కనులెత్తి మేము పాడటానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. నాయన ప్రభు చూపించండి, సహాయం చేయండి. దేవా మేము పాట పాడుతూ ఉండగా ప్రభా అంధకార చీకటి శక్తులన్నీ కూడా ప్రభా లయపరచబడడానికి దేవా ప్రభా మీ దేవదూతలు దిగి రావడానికి మాకు సహాయం చేయండి. మీకు వందనాలు దేవా. మరి నాయన 91వ కీర్తనలో మా కొరకు మీరు దాచించినటువంటి అనేకమైనటువంటి మేలులు, వాగ్దానాలు మేము నాయన గుర్తు చేసుకుంటూ ఉండగా అయ్యా వాగ్దానాలు అన్నీ కూడా ప్రభా మా పక్షంగా నెరవేర్చబడడానికి సహాయం చేయండి. నాయన అయ్యా ప్రభా మరి తండ్రి మమ్మల్ని ఆదరించే మీ వాక్యం కొరకు స్తోత్రాలు, మమ్మల్ని బలపరిచే మీ వాక్యం కొరకు మీకు స్తోత్రాలు చూపించుకుంటున్నాం. దేవా కొరకు చూపించండి. దేవా మరొకసారి మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. అమ్మగారు మీ ఆత్మతో నింపి నాయన మీరే బలంగా మీరు వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం. నాయన దేవా ప్రభా గడిచిన దినాలన్నింటిలో మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడుతూ దేవా మమ్మల్ని బలపరుస్తూ వచ్చినటువంటి విధానం అంతటి కొరకు మీ స్తోత్రాలు, వందనాలు చేయించుకుంటున్నాం. ప్రభా మరొకసారి ఉదయకాలంలో ప్రభా మీ మెల్లనైన స్వరాన్ని మేము వినడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. అవును ప్రభా, మేము మీ వాక్యాన్ని మేము విన్నప్పుడు మీ సన్నిధిలో సమయం గడిపినప్పుడు అది మా ఎముకలకు సత్తువ, మా శరీరానికి ఆరోగ్యం అని వాక్యాలు సెలవిస్తుండగా అయ్యో ప్రభా శ్రేష్టమైనటువంటి మీ వాక్యాన్ని మేము విని దేవా ప్రభా మా మనసులో దాచుకోవడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. తద్వారా గొప్ప దీవెన మేము పొందుకోవడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. నాయన ఈ యొక్క మరి కరోనా దినాల్లో దేవా మరి తెగులు మా యొక్క దేశంలో సంచరించే దినాల్లో ఏ విధంగా మేము నడుచుకోవాలో, ఎటువంటి వాక్యం ద్వారా మేము ఆదరణ పొందాలో, నెమ్మది పొందాలో మీరే మరొకసారి మీరు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. కృప చూపించండి, సహాయం కొరకు ప్రార్థన చేసే సమయాన్ని మా కొరకు దీవించండి. సమస్త విషయాల్లో కృప చూపించమని ఈ యొక్క ప్రార్థన సమయాన్ని మీరే ఆదరించి అంతవరకు శిరసావహించి నడిపించి జరిగించమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి, ఆమేన్. దయచేస్తున్నాం. మన పాటల పుస్తకంలో నుంచి 439వ పాట పాడుతున్నాం. ఇక్కడ 439వ పాట పాడుతున్నాం. ఆకాశమహాకాశంబులు పటాని ఆశ్చర్యకరుడా, ఆకాశమహాకాశంబులు పటాని ఆశ్చర్యకరుడా, కృపా చూపి నిబంధనను నెరవేర్చిన ఉపకారి, కృపా చూపి నిబంధనను నెరవేర్చిన ఉపకారి, కాపాడితివి నడిపితివి, కాపాడితివి నడిపితివి, నీ ఇంటికి మమ్ములను, నీ ఇంటికి మమ్ములను, ఆకాశ
మహాకాశంబులు పటానీయాశ్చర్యకరుడా నిదాసునికి నీ ప్రజలకు నీ క్షమాను కనుపరచు నిదాసునికి నీ ప్రజలకు నీ క్షమాను కనుపరచు నిదు కల్వారి రక్తమున నిదు కల్వారి రక్తమున నీవే కడుగు కరుణమాయం నీవే కడుగు కరుణమాయం ఆకాశమహాకాశంబులు పటానీయాశ్చర్యకరుడా నీతి న్యాయముల కర్త ప్రీతితోడా నీ ప్రజలకు నీతి న్యాయముల కర్త ప్రీతితోడా నీ ప్రజలకు నీతి న్యాయముల నిమ్ము నీతి న్యాయముల నిమ్ము స్తుతింప నిరతంబు స్తుతింప నిరతంబు ఆకాశమహాకాశంబులు పటానీయాశ్చర్యకరుడా కరువు తెగులు కష్ట నష్టములు వర్షాలేమి పురుగు బాధలు కరువు తెగులు కష్ట నష్టములు వర్షాలేమి పురుగు బాధలు కరుణ చూపి విడిపించి కరుణ చూపి విడిపించి మురిపించుము మమ్ములను మురిపించుము మమ్ములను ఆకాశమహాకాశంబులు పటానీయాశ్చర్యకరుడా సమాధాన సంతోషము ఆదరణ ఆలోచన సమాధాన సంతోషము ఆదరణ ఆలోచన అనుగ్రహించు అనుగ్రహించు మనీషంబు మాకిచ్చట మనీషంబు మాకిచ్చట ఆకాశమహాకాశంబులు పటానీయాశ్చర్యకరుడా బలపరచు నీ భక్తులను బలముతోడా ప్రవేశించి బలపరచు నీ భక్తులను బలముతోడా ప్రవేశించి విలువైన నిరక్షణను విలువైన నిరక్షణను ధరింపజేయు హల్లెలూయా ధరింపజేయు హల్లెలూయా
హల్లెలూయా. ఆకాశమహాకాశంబులు పట్టానియాశ్చర్యకరుడా. ఆకాశమహాకాశంబులు పట్టానియాశ్చర్యకరుడా. దేవుని వాక్యం చదువుకుందాం పిల్లరా. అదా ప్రకారంగా 91వ కీర్తన వచనం తర్వాత వచనం చదువుకుందాం. మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకును నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడుకుందువు. నీ ప్రక్కను 1000 మంది పడినను, నీ కుడి పక్కను 10,000 మంది కూలినను అపాయము నీ వద్దకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు. నీవు సింహములను, నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను, భుజంగములను అనగద్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించెదను. అతడు నా నామమును ఎరిగిన వాడు గనుక నేను అతన్ని గనపరచెదను. అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడైనదను. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి చూపించెదను. ఆమేన్. దేవుని వాక్యం ఉన్న పిల్లరా, అమ్మగారు వచ్చి మనకు దేవుని వాక్యాన్ని అందిస్తారు. ప్రభునామంలో మీకు అందరికీ వందనములు. ఈ ప్రాతకాల ప్రార్థనలో మరొకసారి మనం సజీవంగా కలుసుకోవడానికి, ఆయన ముఖదర్శనం చేసుకోవడానికి దేవుడు అనుగ్రహిస్తున్న ఈ భాగ్యాన్ని బట్టి మనం ఎంతైనా దేవుణ్ణి స్తుతించవలసిన వారంగా ఉన్నాం. కీర్తనల గ్రంథంలో నుంచి 2వ కీర్తన చదువుకున్నాం. పన్నెండు వచనాలు మాత్రమే ఉన్నాయి. 2వ కీర్తన మార్చి చదువుకుందాం. నేను ఒక వచనం చెప్తా ఉంటాను, మీరు 2వ వచనంలో నాతో కలుస్తూ రండి. అన్యజనులు ఎలా అల్లరి రేపుచున్నారు, జనములు ఎలా వ్యర్థమైన దాన్ని తలంచుచున్నవి. మనం వారి కట్టు తెంపుదాం రండి.
వారి పాశములను మన యొద్ద నుండి పారవేయడం రండి అని చెప్పుకొనుచు, భూరాజులు యెహోవాకును ఆయన అభిషిక్తునికి విరోధంగా నిలువబడుచున్నారు, ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. ఆకాశమందు ఆసీనుడగు వాడు నవ్వుచున్నాడు, ప్రభువు వారిని చూచి అపహసించుచున్నాడు. ఆయన ఉగ్రుడై వారితో పలుకును, ప్రచండ కోపము చేత వారిని తల్లడింపచేయును. నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద రాజును ఆసీనుగా చేస్తున్నాను. కట్టడను నేను వివరించెదను. యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను, నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కనియున్నాను. నన్ను అడుగును, జనములను నీకు స్వాస్యముగాను మిమ్మల్ని దిగంతముల సొత్తుగా ఇచ్చేదను. ఇనుపదండముతో నీవు వారు నలుగగొట్టెదవు, కొండను పొగలగొట్టినట్టు వారిని ముక్క చెక్కలుగా పొగలగొట్టెదవు. భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణకుచూ సంతోషించుడి. ఆయన కోపం త్వరగా రగులుకొనును, కుమారుని ముద్దు పెట్టుకొని నేను ఆయన కోపించిన అప్పుడు మీరు త్రోవ తప్పి నశించేదరు. ఆయనను ఆశ్రయించి వారందరూ ధన్యులు. ప్రార్థన. పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలనైనా, ప్రేమ గల తండ్రి మీకు స్తోత్రాలు, జీవం కలిగిన మా రక్షణ మీకు స్తోత్రాలు. సజీవమైన మీ వాక్యం వద్దకు సజీవులంగా మేము సమీపించడానికి మీరు మాకు సహాయం చేస్తున్నందుకు స్తోత్రాలు. అవును తండ్రి, నీ వాక్యము సజీవమై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడికలదై ప్రాణాత్మలను కీళ్లను మూలుగా మట్టుకు విభజించగల శక్తి కలిగిందైనందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయంలో మీ లేఖనములను మా కొరకు ఆశీర్వదించండి. మీ వాక్య భాగాలు మా హృదయాలలోనికి, మా అంతరంద్రియములలోనికి దూసుకుని వెళ్ళినట్లుగా సహాయం చేయండి. శక్తి కలిగిన మీ ఆత్మకార్యాలు మా అంతరంగాల్లో మీరు జరిగించండి. తండ్రి, దినం మా ప్రభా ఎవరైతే లైవ్లో ఉండి మా తండ్రి నాయన మరి యొక్క తండ్రి వాక్యాన్ని మాతో పాటు ధ్యానించబోతున్నారో వారిని మీరు బలపరచండి. మా ప్రభా మమ్మలను మీరు కనికరించండి. నీ కృపను మాకు తోడుగా ఉంచండి. ఈ దినాల్లో సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ వేకుని ప్రభా నీ ముఖదర్శనం చేసుకుంటూ ఉండగా మా తండ్రి నాయన నీ యొక్క ఆ దీవెన మాకు అనుగ్రహించండి. నీ నడిపింపు మాకు దయచేయండి. నీ కృపను మాకు సమృద్ధిగా కలుగు చేయండి. మీ నామాన్ని మీరు మహింపరచుకోమని యేసు నామములోనే ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. 2వ కీర్తన మనం చదువుకున్నాం. ఈ లాక్డౌన్ సమయం మరి కొనసాగినంత వరకు ప్రభు మనకిచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ కీర్తనల గ్రంథంలో నుంచి ప్రతి ఉదయకాలం ఒక కీర్తన చదువుకొని దాన్ని మనం ధ్యానం చేసుకోబోతున్నాం. గత దినాల్లో మరి దేవుని సేవకులు మొదటి కీర్తన మీద తను వాక్యమును మనకి వివరించారు. అందుకని ఈ దినం మనం 2వ కీర్తన ప్రారంభించుకుంటున్నాం. దీని ముందు కీర్తనల గ్రంథం గురించి కొన్ని ఉపోద్ఘాతపు మాటలు నేను చెప్పాలనుకుంటున్నాను. ఈ కీర్తనల గ్రంథంలో 150 కీర్తనలు ఉన్నాయి. ఈ 150 కీర్తనలు 5 భాగాలుగా విభజించబడ్డాయి. 1 నుంచి 41 అధ్యాయాల వరకు ప్రథమ స్కందము అన్నారు. 42 నుంచి 72 వరకు ద్వితీయ స్కందము అన్నారు. 73 నుంచి 59 దాకా తృతీయ స్కందము అన్నారు. 90 నుంచి 106 దాకా చతుర్థ స్కందము అన్నారు. తిరిగి 107 నుంచి 50 దాకా పంచమ స్కందము అన్నారు. కనుక ఈ 150 కీర్తనలను 5 స్కంధాలుగా 5 సెక్షన్స్గా మరి డివైడ్ చేసినట్టుగా మనం చూస్తాం. ఈ 150 కీర్తనల్లో సుమారుగా 73 కీర్తనలు దావీదు రాశాడు. 12 కీర్తనలు ఆసాపు రాశాడు. 11 కీర్తనలు కోరహు కుమారులు రాశారు. సొలొమోను 2 కీర్తనలు రాశాడు. మోషే 1 కీర్తన రాశాడు. ఏతాను 1 కీర్తన రాశాడు. హేమాను 1 కీర్తన రాశాడు. ఒక 50 కీర్తనలు ఎవరు రాశారో మనకి ఆ రచయిత యొక్క వివరాలు మనకి ఈ పరిశుద్ధ గ్రంథంలో మనకి దొరకవు. ఎనానిమస్ అంటారు వాటిని. రచయిత ఎవరో తెలుపబడకుండా ఈ గ్రంథంలో సమకూర్చబడిన కీర్తనలు. అయితే ఈ కీర్తనల గ్రంథానికి ఒక పుస్తకం ఒక పేరు ఉంది. ఏంటంటే
దావీదు వ్రాసిన కీర్తనలు అని మనం కూడా చదువుకుంటూ ఉంటాం. ఎందుకు దావీదు వ్రాసిన కీర్తనలు అని అనుకుంటాం చదువుతామంటే, ఈ 150 కీర్తనలు మెజారిటీ ఎక్కువ కీర్తనలకు తాను కీర్తనకారుడు, తాను ఆ కీర్తనల యొక్క రచయిత అవడం వలన ఈ కీర్తనల గ్రంథానికి దావీదు రాసిన కీర్తనలు అని వచ్చింది. అయితే ఈ కీర్తనల్లో ఇంకా ఇతరులు రాసినవి కూడా పొందుపరచబడ్డాయి. ఆసాపు, ఏతాను, కోరవ కుమారులు, మోషే, సొలొమోను, ఇలాగా ఇంకా కొంతమంది రాసినవి కూడా దీనిలో కలపబడి హేమాను అని మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సిన వారంగా ఉన్నాం. బైబిల్ గ్రంథంలోని సుదీర్ఘమైన అతిపెద్ద అధ్యాయం కూడా ఈ 150 కీర్తనల్లోనే ఉంటుంది. అది 119వ కీర్తన. బైబిల్ గ్రంథంలోని అతి చిన్న అధ్యాయం కూడా ఈ కీర్తనల గ్రంథంలోనే దొరుకుతుంది. అది 117వ కీర్తన. అదే సమయంలో బైబిల్ గ్రంథంలోని మిడిల్ చాప్టర్, మధ్య అధ్యాయం, అధ్యాయాలన్నింటినీ 2 భాగాలు చేస్తే మధ్యలో వచ్చే అధ్యాయం కూడా ఈ 117వ కీర్తన. తిరిగి బైబిల్ గ్రంథంలో ఉన్న మధ్య వచనం, ఎగ్జాక్ట్గా వచనాలన్నింటినీ కౌంట్ చేసి వాటి 2 భాగాలు చేసి అందులో మధ్య వచనం ఎక్కడుంది అని చూస్తే అది కూడా ఈ కీర్తనల గ్రంథంలోనే ఉంటుంది. అది 118వ కీర్తన, 8వ వచనం. ఈ కీర్తనల గ్రంథం యొక్క ప్రత్యేకత ఏంటంటే, దేవుని వాక్యం, దేవుని ధర్మశాస్త్రం, దేవుని కట్టడలు, దేవుని విధులు, వీటిని గురించి ఎక్కువగా ఈ కీర్తనల గ్రంథంలో మనకు వివరణ దొరుకుతుంది. ఉదాహరణకి 19వ కీర్తన, 119వ కీర్తనలో దేవుని వాక్యాన్ని గురించి చాలా సాగుతుంది. నీ ధర్మశాస్త్రము, నీ కట్టడలు, నీ విధులు, ఇలాగా దేవుని వాక్యం యొక్క ప్రాముఖ్యతను గురించి వివరిస్తూ 19వ కీర్తన, 119వ కీర్తన మెయిన్గా దాన్ని టార్గెట్ చేసి దేవుని వాక్యాన్ని హెచ్చిస్తూ రాయబడినట్టుగా చూస్తాము. ఆ తర్వాత ఈ మొదటి కీర్తన సహా దేవుని ధర్మశాస్త్రం యొక్క విలువతో ప్రారంభించబడింది. యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాతులు దానిని ధ్యానించువాడు ధన్యుడు అనే మాటతోటి, ఒక బియాటిట్యూడ్ తోటి, ఒక ధన్యతతో ప్రారంభమైంది. తెలుగులో మనకి దుష్టుల ఆలోచన చొప్పున అని ప్రారంభమవుతుంది, కానీ ఇంగ్లీష్లో అయితే బ్లెస్డ్ ఈజ్ ద మ్యాన్ అని ప్రారంభమవుతుంది. యెహోవా ధర్మశాస్త్రం నందు దివారాత్రులు ధ్యానించు దాని యందు ఆనందించేవాడు ధన్యుడు అని కీర్తనల గ్రంథంలో ఇంగ్లీష్లో ప్రారంభమైంది. ఇంకో మాటలో చెప్పాలంటే, యేసు ప్రభు తాను కొండ మీద చేసిన మొదటి ప్రసంగం కూడా ధన్యతలతో ప్రారంభమైంది. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అని ఈ కీర్తనల గ్రంథం కూడా ధన్యతలతోనే ప్రారంభమైనట్లుగా మనం చూస్తాం. సరే, ఈరోజు మనం 2వ కీర్తన చదువుకున్నాం. ఈ 2వ కీర్తన మీద పైన రచయిత ఎవరో రాయబడలేదు, ఎనానిమస్ అనాలి దీన్ని. అంటే రచయిత పేరు ఇక్కడ మనకి దొరకలేదు అని, తెలుపబడలేదు అని. కానీ అపోస్తల కార్యగ్రంథము 4వ అధ్యాయంలో పేతురు మాట్లాడుతూ ఈ అధ్యాయంలో ఉన్న ఒక వచనాన్ని కోట్ చేస్తూ అంటాడు, ఇది దావీదు రాశాడు అని చెప్తారు. మనం తర్వాత వివరాల్లోకి వెళ్ళాక దాన్ని మనం చూసుకుంటాం. సరే, మెట్టుకు ఇందులో 73 కీర్తనలు దావీదు రాశాడు. దావీదు 73 కీర్తనలు ఒకేసారి రాసున్నాడు, అలా కూర్చునేసి రాసున్నాడు. తన జీవితంలోని ఆయా దశలలో, తాను వెళ్తున్న ఆయా అనుభవాలలో, ఆయా వయసుల్లో కూడా తాను రాస్తూ వచ్చుంటాడు. ఉదాహరణకి 23వ కీర్తన తాను ఒక షెపర్డ్గా ఉన్నప్పుడు, యెహోవా నా కాపరి, నాకులేమి కలుగదు అని వ్రాసుంటాడు అని బైబిల్ పండితుల యొక్క అభిప్రాయం. దావీదు తన జీవితంలో కనీసం తక్కువ లేకుండా ఒక 4 లేక 5 దశలు గుండా తాను వెళ్ళాడు. బాల్యంలో హీ వాజ్ అ షెపర్డ్. వాళ్ళ నాన్న ఒక గొర్రెల కాపరిగా పెట్టి
ఇంట్లో చివరివాడు గొర్రెలు మేపుకొని రారా అని పంపించాడు. కనుక షెపర్డ్గా ఉన్నప్పుడు, గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు కొన్ని కీర్తనలు రాశాడు. ఆ తర్వాత సౌలు యొక్క సైన్యంలో ఒక సైనికుడిగా చేరాడు. ఫర్ సమ్ టైం ఆయుధాలు మోసేవాడుగా సౌలు కింద. సో ఒక సైనికుడిగా ఉన్నప్పుడు కొన్ని అధ్యాయాలు రాసుంటాడు. ఆ తర్వాత ఇశ్రాయేలుకు రాజు అయ్యాడు. 40 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేశాడు. యాజ్ ఎ కింగ్, ఒక రాజుగా కూడా దావీదు కొన్ని కీర్తనలు రాస్తూ వచ్చాడు. ఇంకొక ప్రత్యేకత ఏంటంటే డేవిడ్ హీ వాజ్ నాట్ ఓన్లీ ఏ కింగ్, హీ వాజ్ ఆల్సో ఏ ప్రాఫిట్. రాజుగా ఉండి సహా ఒక ప్రవక్తగా అనేకమైన ప్రవచనాలు తాను ప్రవచిస్తూ వచ్చాడు. చాలాసార్లు మనం ఒక ప్రొఫెషన్కే న్యాయం చేయలేము. ఇంటిలో ఉన్న ఒక బాధ్యతనే సమర్థవంతంగా నెరవేర్చలేము. ఒక వ్యక్తికి చాలా బాధ్యతలు, చాలా పాత్రలు దేవుడిచ్చాడు. ఒక స్త్రీనే కనుక తీసుకుంటే ఒక తల్లిగా, ఒక భార్యగా, ఒక కుమార్తెగా, ఒక అత్తగా, ఒక అవ్వగా ఎన్నో బాధ్యతలు దేవుడిచ్చాడు. అయితే వీటినే మనం సమర్థవంతంగా చేసుకోలేకపోతుంటాం. ఒక తల్లిగా రుజువు చేసుకుంటే ఒక అత్తగా ఫెయిల్ అయిపోతుంటాం, లేకపోతే ఒక కోడలుగా ప్రూవ్ చేసుకుంటే ఒక అవ్వగా ఫెయిల్ అయిపోతుంటాం. ఇలాగా దేవుడు మనకిచ్చిన ఒక జీవితంలో ఉన్న ఒక బాధ్యతను సమర్థవంతంగా నెరవేర్చలేం. సేమ్ విత్ జెంట్స్ ఆల్సో, బ్రదర్స్ విషయంలో కూడా అంతే. ఒక గుడ్ ఫాదర్గా, బెస్ట్ ఫాదర్గా ప్రూవ్ చేసుకోవచ్చు, ఒక బ్యాడ్ హస్బెండ్గా మిగిలిపోవచ్చు. లేక ఇంటిలో ఒక మంచి సాక్ష్యం సంపాదించుకోవచ్చు, డిపార్ట్మెంట్లో ఒక సాక్ష్యం లేకపోవచ్చు తాను చేస్తున్న జాబ్ ప్లేస్లో. అయితే దావీదు విషయంలో ఒక గొప్ప సంగతి ఏంటంటే, దో హీ వాజ్ ఎ కింగ్, ఒక రాజుగా ఉండి 12 గోత్రాలతో కూడిన విశాలమైన రాజ్యానికి మంచి పరిపాలన అందిస్తూ దేవుని సన్నిధిలో ఒక ప్రవక్తగా తాను నిరూపించబడ్డాడు. హీ వాజ్ డిక్లేర్డ్ యాజ్ ఎ ప్రాఫిట్, ఒక ప్రవక్తగా తాను ప్రకటించబడ్డాడు. చూడండి అపోస్తల కార్యాలు 4వ అధ్యాయంలో అక్కడ మనం ఆ మాట చూస్తాం. అపోస్తల కార్యములు 4వ అధ్యాయం 25, 26 వచనాల్లో అన్యజనులు ఏలా అల్లరి చేసిరి, ప్రజలెందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకునిరి, ప్రభువు మీదను ఆయన క్రీస్తు మీదను భూరాజులు లేచిరి, అధికారులను ఏకంగా కూడుకొనిరి అని నీవు పరిశుద్ధాత్మ ద్వారా మా తండ్రియు నీ సేవకుడునైన దావీదు నోట పలికించితివి. దావీదు నోట, ఒక ప్రవక్త నోట పలికిచ్చినట్లుగా నీవు ఇక్కడే కాదు, ఇంకా 13వ అధ్యాయంలో ఉంటుంది దావీదు ప్రవక్త అని. చూడండి అపోస్తల కార్యాలు 13వ అధ్యాయం 13వ అధ్యాయం దావీదుని గురించి తాను ఒక ప్రవక్తగా తాను ఈ ప్రవచనపు పరిచర్య ఎలా చేస్తూ వెళ్ళాడో 13వ అధ్యాయం 32, 33, 34 ఈ భాగాలన్నింటిలో మనం ఇప్పుడు ఈరోజు ధ్యానం చేసుకోబోయే 2వ కీర్తనలో నుంచి కొన్ని స్టేట్మెంట్స్ అక్కడ కోట్ చేయబడతా వస్తున్నాయి. అలాగే నీవు నా కుమారుడు నేడు నిన్ను కన్ని ఉంచిన 2వ కీర్తన యందు రాయబడి ఉన్నది. మరియు ఇక కుళ్ళు పట్టకుండా ఆయన మృతుల్లో నుండి లేపుటను బట్టి దావీదునకు అనుగ్రహించిన పవిత్రమైన వరములను మీకును అనుగ్రహించును, అవి నమ్మకములై ఉన్నవి. కాబట్టి వేరొక కీర్తన యందు నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయమని కూడా చెప్తున్నావు. ఈ మాటలన్నీ ప్రవక్త అయిన రాజైన దావీదు నోట ప్రవచించబడిన సత్యాలు. కనుక దావీదు తను ఒక రాజుగా మాత్రమే కాకుండా ఒక ప్రవక్తగా కూడా తను ప్రూవ్ చేసుకున్నట్టుగా మనం చూస్తాం. సరే, 2వ కీర్తనలోకి వెళ్ళిపోతాం వివరాల్లోకి. ఈ 2వ కీర్తనలో 12 వచనాలు కనబడతాయి మనకి. ఈ 2వ కీర్తనకి ఒక ప్రత్యేకమైన పేరున్నది, అభిషక్తుని కీర్తన.
మెస్సియానిక్ సామ్ అని అంటారు. క్రీస్తు అంటే అభిషిక్తుడు, అభిషిక్తుడు అంటే మెస్సియా. క్రీస్తును గూర్చిన ప్రవచనాలు చాలా ఉన్నాయి. ఆయన అభిషిక్తుడు, ఆయన రాబోతున్నాడు అని మనకి. అయితే ఆయనను అభిషిక్తునిగా ఇంట్రడ్యూస్ చేసిన, పరిచయం చేసిన మొదటి కీర్తన 2వ కీర్తన. అందుకే దీన్ని ఏమన్నారంటే మెస్సియానిక్ సామ్ అన్నారు. అభిషిక్తుని కీర్తన అని రాయబడింది. అంటే కొన్ని వేల సంవత్సరాల క్రితమే యేసు ప్రభు ఈ భూమి మీదకి రాకమునుపు దావీదు ద్వారా మెస్సయ్య యొక్క అరైవల్ను గురించి, అభిషిక్తుడైన క్రీస్తు యొక్క రాకడను గురించి ప్రవచించబడిన మొదటి కీర్తన ఇది. ఏ హిమ్ ఆఫ్ ద కమింగ్ మెస్సయ్య. ఇంకా ఆయన వస్తూ ఉన్నాడు, వస్తున్న మెస్సియాను గురించి చెప్పబడిన కీర్తన. యేసుక్రీస్తు కల్పిత కథల్లో నుంచి రాలేదు, మనిషి యొక్క ఊహల్లో నుంచి రాలేదు. ఆయన కొన్ని వేల సంవత్సరాల క్రితం చెప్పబడిన వాడుగా అనౌన్స్ చేయబడుతూ వచ్చాడు. రాబోతున్నాడు, అభిషిక్తుడు రాబోతున్నాడు, మెస్సియా వస్తాడు అని ఆయన గురించి ఎన్నో ప్రవచనాలు ఎందరో ప్రవక్తలు ఘోషిస్తూ వచ్చారు. ఆ తర్వాత ఆయన ఈ లోకంలోకి వచ్చాడు. మామూలు వ్యక్తి కాదు, సీదాసాదా వ్యక్తి కాదు, ఒక అనామకుడు కాదు, ఒక గుర్తింపు లేని వాడు కాదు. ఆయన అభిషేక్తుడు. ఆయన రాకకు అనేక వేల సంవత్సరాల ముందే ప్రకటనలు చేయబడుతూ వచ్చినాయి. ఆ ప్రకటనలకు అనుగుణంగా వాటిని నెరవేరుస్తూ ఆయన భూమి మీద కూడా వచ్చాడు. మనం నమ్ముకున్న దేవుడు ఈవేళ దేవుడు, నిన్నటి దేవుడు, మొన్నటి దేవుడు కాదు, లేక 100 సంవత్సరాల క్రితం, ఒక 1000 సంవత్సరాల క్రితం దేవుడు కానే కాదు. ఆది నుంచి ఉన్న దేవుడు. ఆ దేవుడికి ఈరోజు మనం బిడ్డలంగా మనం ఆయనలోకి వెళ్ళాం, ఆయన అంగీకరించామన్న సంగతి మనం గుర్తుపెట్టుకున్నాం. ఈ మొదటి నుంచి 3 వచనాల వరకు కొంతమంది అభిషిక్తునికి విరోధంగా లేచి మాట్లాడుతున్నారంట. ఎవరంటే మొదటి వచనంలో అన్యజనులు ఏల అల్లరి రేపుతున్నారు. నెక్స్ట్ జనములు ఏల వ్యర్థమైన దాన్ని తలంచుచున్నవి, అల్లరి చేస్తున్నారు, వ్యర్థమైన ఆలోచనలు ఆలోచిస్తున్నారు. మనం వారి కట్లు తెంపుదాము రండి, వారి పాశములను మన యొద్ద నుండి పారవేయడం రండి అని చెప్పుకుంటున్నారు. దే ఆర్ స్పీకింగ్ అవుట్. అల్లరి చేస్తున్నారు, తలస్తున్నారు, ప్లాన్లు వేస్తున్నారు. దే ఆర్ కన్స్పైరింగ్. కాన్స్పైరింగ్ అని ఉంది ఇంగ్లీష్లో. ప్లాటింగ్ అని ఉంది. ప్లాట్ చేస్తున్నారు, ఒక ప్రణాళిక వేస్తున్నారంట. ఎవరికి విరోధంగా? అభిషిక్తునికి విరోధంగా. అన్యజనులు అల్లరి చేస్తున్నారు, జనములందరూ కూడుకొని ప్లాన్ చేస్తున్నారు, ప్లాట్ వేస్తున్నారు, గీస్తున్నారు. ఏమనుకుంటున్నారంటే మనమే వెళ్ళి అన్నీ చేసేయచ్చు, వీ కెన్ డూ. వారి కట్లు మనమే తెంపుదాం రండి, వారి పాశములను మన ఎడ్డు నుండి పారివేయడం రండి అని చెప్పుకుంటున్నారంట. అంటే తమను తామే డిక్లేర్ చేసుకుంటున్నారు, మేము అన్నీ చేయగలం అని. ఏం చేస్తున్నారంటే భూరాజులు యెహోవాకును ఆయన అభిషిక్తునికి విరోధముగా నిలువబడుతూ ఉన్నారు. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేస్తున్నారు. చాలా ఆలోచనలు, చాలా ప్రణాళికలు వేస్తూ ఉన్నారు. ఎవరికి విరోధంగా అంటే అభిషిక్తునికి, యేసుక్రీస్తుకు విరోధంగా. ఎవరెవరు ఆ గుంపులో ఉన్నారంటే అన్యజనులు, జనాలు, ఏలికలు, భూరాజులు. భూమి మీద ఉన్న రాజులు, భూమి మీద ఉన్న అథారిటీ, అధికారం ఎవరి చేతుల్లో ఉందో వాళ్ళు, భూలోక రాజ్యాలను పరిపాలిస్తున్న ఏలికలు, వీళ్ళందరూ అనుకుంటున్నారంట మనకి ఎవరు అక్కర్లా, మనమే వెళ్ళిపోయి వాళ్ళని విడిపించేసేయచ్చు, వీళ్ళని విడిపించేయచ్చు, వాళ్ళ కట్లు తెంపుదాం రండి, వీరి పాశములను పారవేయదాం రండి అని చెప్పి వాళ్ళు దేవుని యొక్క నిమిత్తం లేకుండా, దేవుని యొక్క ప్రమేయం లేకుండా వీ కెన్ డూ ఆన్ అవర్ ఓన్ అనుకుంటున్నారు. వేకుజామున కీర్తన ధ్యానం చేస్తూ ఉంటే ఇది ఈ దినాలకు సరిపోద్దేమో అనిపించింది. ఈవెన్ నౌ ఇప్పటికీ కూడా భూమి మీదకి లేక ప్రపంచ దేశాలను వణికిస్తున్న ఈ కరోనా వైరస్ని వీ కెన్ హ్యాండిల్, వీ కెన్ మేనేజ్ అనుకుంటున్నారు. ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తోటి బోల్డ్ అని మీటింగులు పెట్టి ప్రపంచ దేశ ప్రధానులు ఏవేవో మాట్లాడేసి సొల్యూషన్స్ కనుక్కోవచ్చు, పరిష్కారాలు.
మనమే కట్లు విప్పుదాం. మనమే ఇటలీ దేశాన్ని, అమెరికా దేశాన్ని, స్పెయిన్ దేశాన్ని, బెల్జియంని, నెదర్లాండ్స్ని వీ కెన్ సేవ్ అనుకుంటున్నారు. భూరాజులు, భూమి మీద ఉన్న వాళ్ళు, దే ఆర్ నాట్ నోయింగ్ దట్ దే ఆర్ ఆన్ దిస్ ఎర్త్. భూమి మీద ఉన్నామన్న సంగతి వాళ్ళు మర్చిపోతున్నారు. వాళ్ళ అధికారాన్నే చూసుకుంటున్నారు. బికాస్ వీఆర్ ఇన్ అథారిటీ, బికాస్ పవర్స్ ఆర్ ఇన్ అవర్ హ్యాండ్స్. మా చేతుల్లో అధికారం ఉంది, పవర్ ఉంది కాబట్టి మేమే చేసేయగలము, మేము చేస్తాం, మేమే చెయ్యాలి అనుకుంటున్నాం. అనుకుని దే ఆర్ ఇగ్నోరింగ్ గాడ్. మనం ప్రార్థన చేయాల్సిన వారు ఉన్నాం. అన్ని జనులు, ఏలికలు, భూరాజులు అందరూ తల ఎత్తి దేవుని వైపు చూడాలి. మనమే హ్యాండిల్ చేసేద్దామని వాళ్ళకు వాళ్ళు ఏదో హంగామా చేయడం, హడావిడి చేయడం, ఆలోచనలు చేసుకోవడం, మీటింగులు పెట్టుకోవడం, గొడవలు వేసుకోవడం, తగులు వేసుకోవడం కాదు. కానీ దేవుని వద్దకు వారు రావాల్సిన వారుగా ఉన్నారు. యాక్చువల్గా ఈ విషయం దావీదు జీవితంలో కూడా నెరవేరింది. తను రాజుగా ఉన్నప్పుడు తన చుట్టూరా ఉన్న చిన్న చిన్న రాజ్యాలు, ఆ మినీ కింగ్డమ్స్ అన్నీ, ఆ ఫిలిస్తీన్లు, కనానీలు, పెరిజీలు, వీళ్ళందరూ మనం అందరం ఒకటయ్యామంటే దావీదుని ఎంతలోకి ఇక్కడ అభిషక్తుడు యేసుక్రీస్తుకు ముంగుతుగా అన్నాడు. అభిషక్తుడు రాజుగా అభిషేకించబడినారు. దావీదు కూడా సాదృశ్యం ఉన్నారు. సో ఆ చుట్టూరు ఉన్న వాళ్ళందరూ ఏకీభవించి మనం దావీదుని ఎంతలోకి తీసేయచ్చు, అతనికి విరోధంగా మనం ఒకటి అయ్యామంటే ఏమన్నా చేయొచ్చు అనుకుంటున్నారు. కాన్స్పిరేషన్స్ ప్రణాళికలు వేస్తున్నారు, కుట్రలు పన్నుతున్నారు, అన్నీ మనమే చేసేయచ్చు అనుకుంటున్నారంట. 4వ వచనం చూడండి. 4వ వచనం ఉంటుంది, ఆకాశమందు ఆశ్చర్యుడగు వాడు నవ్వుచున్నాడు, ప్రభువు వారిని చూచి అపహసించుచూ ఉన్నాడు. మనిషి దేవుడితో నిమిత్తం లేకుండా తనకు తానే ప్లాన్ చేస్తుంటే దేవుడికి నవ్వు వస్తుంది. ఇది నేను లేకుండా చేసుకోగలరా అనుకుందాం. ఒక తండ్రి ఒక కుమారుడు ఒక సైకిల్ కొనిచ్చాడు. వాడు చాలా చిన్నాడు, 3 ఏళ్ల పిల్లోడు అనుకుందాం. ఆ సైకిల్ ఏదో ప్రాబ్లం వచ్చింది. తండ్రి దగ్గరికి వెళ్ళి అడగట్లా, డాడీ నువ్వే కదా కొనిచ్చావు ఈ సైకిల్, చూడు డాడీ చైన్ పడిపోయింది, చైన్ ఏమని అట్లా వీడే హ్యాండిల్ చేసేస్తున్నాడు. ఏదో చేయాలనుకుంటుంటే అరే నేను హెల్ప్ చేస్తానరా అంటే వద్దు డాడీ నాకు వచ్చు అంటున్నాడు. అప్పుడు ఏమనుకుంటాడు ఆ తండ్రి? వాడు చూసి నవ్వుకుంటా ఉంటాడు. వీడింత లేడు, వీడు చూడు సైకిల్ వాడు సొంతగా వాడు రిపేర్ చేసుకుంటాడంట. 3 ఏళ్ళోడు, 2 ఏళ్ళోడు ప్రభువు కూడా అపహసిస్తున్నాడంట. ఆకాశమందు ఆసీనుడగు వాడు నవ్వుతున్నాడు, ప్రభువు వారిని చూచి అపహసిస్తున్నాడు. మీరు భూమి మీద ఉన్న రాజులు, నేను ఆకాశంలో ఉన్న రాజును, మానవ రాజ్యాలపైన అధికారిని, మిమ్మల్ని అందరినీ రాజులుగా పెట్టినోడు నేనే. మీరు నేను అవసరం లేదంటున్నారు, పక్కన పెట్టేసి మేము హ్యాండిల్ చేసుకుంటున్నాం అంటే నవ్వు వచ్చింది ప్రభువుకి. ప్రభువు నవ్వుతూ ఉన్నాడు. ఆకాశమందు ఆసీనుడగు వాడు చాలాసార్లు మనం ఇట్లాంటి పిచ్చి పనులే చేస్తుంటాం. చాలా ప్రాబ్లమ్స్ మనమే సాల్వ్ చేసేసుకోవాలి, దేవుడి దగ్గరికి వెళ్ళక్కర్లేదండి, ప్రార్థన చేయక్కర్లేదండి, అన్నిటినీ ఆయన చెప్పక్కర్లేదండి అనుకుంటుంటాం. మనం హ్యాండిల్ చేయాలి కొన్ని అనుకుంటుంటాం. అక్కర్లా, ప్రతి చిన్నదాన్ని ప్రభువు దగ్గరికి తీసుకురావాలి. హైదరాబాద్లో ఉండగా మాకు మందిరానికి దగ్గరలో ఒక న్యూలీ వెడ్డెడ్ కపుల్ ఉన్నారు, ఇప్పుడు కూడా ఉన్నారు. వాళ్ళు అక్కడే ఉన్నారు మందిరం దగ్గర. జస్ట్ మ్యారేజ్ ఇచ్చారు. పెద్దగా వాళ్ళకి ఏమి ఆత్మీయ విషయాలు ఏమి తెలవు, బట్ ఇద్దరు మారు వసుకుంటారు భార్యాభర్తలు. వాళ్ళని మేము చాలా దగ్గరికి తీసుకొని, తల్లిదండ్రుల దగ్గర లేదు కాబట్టి బాగా చాలా ప్రేమగా చూసుకునే వాళ్ళని. వాళ్ళకి కావాల్సినవన్నీ వాళ్ళకి గైడ్ లైన్స్ అని అవ్వనియండి, ఏదైనా ఫైనాన్సెస్ అవసరమైన అలాగా. ఈయన పాస్టర్ గారు ఆ అబ్బాయితో బాగా క్లోజ్గా ఉండేవాడు. దగ్గరికి నవీన్ని, రాజ్ కుమార్ని ఎలా దగ్గరగా తీసుకునేవాళ్ళు, అలా ప్రేమగా చూసుకునేవాళ్ళు. ప్రతి చిన్నదానికి ప్రార్థన చేసి పంపించేవాళ్ళు. ఉదాహరణకి టికెట్ రిజర్వేషన్ చేయించి తీసుకురాయ్యా అని అబ్బాయికి అప్పచెప్తే 40 మంది పిలిచి ప్లాన్ చేసి పంపించేవాళ్ళు. ప్రభా టికెట్ దొరకాలి, 3rd ఏసీనే దొరకాలి, లోవర్ బెర్త్ దొరకాలి, ఇలా ప్లాన్ చేసి పంపిస్తే ఆ పిల్లలకి వింతగా ఉండేదంట. ఏంటి ఏసీ నీ కూడా అడగాల, లోవర్ బెర్త్ కావాలి, 3rd ఏసీలోనే కావాలి, లేకపోతే కన్సెషన్తో కావాలి, లేకపోతే వెళ్ళేటప్పుడు ఆ బస్సు దొరకాలి, వెయిటింగ్ లేకుండా ఉండాలి, ఇవన్నీ తర్వాత చెప్పాడు ఒకసారి నాతోటి. ఆంటీ
అంకుల్ని చూసి నాకు తెలియని చాలా సంగతులు నేర్చుకున్నాను ఆంటీ. పెద్ద పెద్ద ఏసైని అడగాలనుకున్నాను, కానీ ఇంత చిన్న చిన్న వాటి మీద కూడా దేవుని మీద ఆధారపడాలి, దేవుణ్ణి అడగాలని నాకు తెలియలేదు. అంకుల్ దగ్గర నేను నేర్చుకున్నాను. మా ఇంటిలో మాకు వచ్చే ప్రతి చిన్నది కూడా దేవుని దగ్గర తీసుకున్నాను. ప్రభు దగ్గరికి మనం తేవాలి. ఎందుకో తెలుసా? ఆయన ఆకాశం అందు ఆసీనుడై ఉన్నాడు, మనము భూమి మీద ఉన్నాం. హీస్ సో గ్రేట్ అండ్ టూ గ్రేట్. చాలా గొప్పోడు, అత్యున్నతుడు. లుకింగ్ ఎట్ మీ, నా వైపు చూడటంలా, తలలెత్తట్లేదు. ఆకాశం ఎంత ఆశ, నాకు ఈ భూమి మీద ఉన్న ఇది ఎంత చిన్న ఇష్యూ ఇది. దే ఆర్ నాట్ రైజింగ్ దేర్ హెడ్స్. వాళ్ళు తలలు ఎత్తట్లేదు, ఇంకా కిందే 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 చూసుకుంటే. జంతువుల్లో ఒక జంతువు ఉందంట, అది ఎప్పుడు కిందకే చూస్తుందంట. పంది ఎప్పుడు కిందకే 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 చూసుకుంటూ వెళ్ళిపోతాడు. తెలియదు దానికి, పైకి చూడటం తెలియదు, ఎప్పుడు చూస్తుందంట. దాన్ని పట్టుకొని దాన్ని చంపడం కోసం, దాని మాంసం తీసి అమ్మడానికి దాన్ని పెంచుకున్నవాడు కర్రకి కాళ్ళు, 2 కాళ్ళు కట్టి ఇట్లా తీసుకెళ్తుంటే భుజాల మీద వేసుకున్నప్పుడు పైకి చూస్తుంది. టైం అంతా అయిపోయినాక ఇంకోసేపట్లో దాన్ని పోయిపోయాము. ప్రభు వైపు మనం చూడాలి. ఈరోజు మనం చూస్తున్నాం, కొద్దిమంది చూస్తున్నారు, కొన్ని దేశాలు చూస్తున్నాయి. ప్రపంచం అంతా ఆకాశమందున్న ఆశని వైపు చూస్తే ఆయన మనకు తన కృపనిచ్చేవాడుగా ఉన్నాడు. చూడటల్లా మనం. అందుకని ఏమైంది తెలుసా? 5-6 వచనాల్లో చూడండి, లేక 5. ఆయన ఉగ్రుడై వారితో పలుకును, ప్రచండ కోపము చేత వారిని తల్లడింప. ఇంకా నా వైపు చెప్పలేదు, ఇంకా నా వైపు చెప్పలేదు. చిన్న లిస్టేషన్ ఉంది, మీకు కూడా కొంతమంది తెలుసుకుని ఉంటుంది. ఒక పేదవాడు రోడ్డు మీద వెళ్తా ఉన్నాడంట. వాడిని చూచి ఒక 4-5 అంతస్తుల్లో ఉన్న ఒక గొప్ప వ్యక్తి, అరే వాడికి ఏదైనా ఇస్తే బాగుండు అని చెప్పి పైనుంచి డబ్బులు వేసాడట. డబ్బులు తీసుకొని జేబులో పెట్టుకుని పేదవాడు పోతా ఉన్నాడట. వాడు పైకి చూస్తే బాగుండు, బాబు ఎట్లున్నావు, ఏంటి, నీకేం కావాలి, అవసరం, నేను పంపిస్తాను, ఏమైనా మాట్లాడదామంటే చూడటల్లా. డబ్బులు వేస్తే తీసుకుంటున్నాడు. 10 రూపాయల నోట్ వేస్తే, సరే 100 రూపాయల నోట్ వేసి చూద్దాము, ఇంత డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి చూస్తాడేమో అంటే, 100 రూపాయల నోట్ వేసినా 50 రూపాయల నోట్ వేసినా జేబులో పెట్టుకుంటాడు. ఈ వ్యక్తి తన వైపు చూడాలని చెప్పి లాస్ట్ ఒక రాయి తీశాడు, తల మీద వేసాడంట పై నుంచి. అప్పుడు టక్కన పైకి, అప్పుడు ఆ రోళ్ళ మనిషి కూడా అంతే. మేళ్ళు, ఉపకారాలు, ఆశీర్వాదాలు వచ్చినంతకాలం మనిషి. ఈరోజు అగ్రరాజ్యాలు దేవుడిని ఎత్తుక్కోలేదు. సంపన్న దేశాలకు దేవుడు అవసరం రాలా. మా సంపద ఉంది, మాకేంటి? ప్రపంచాన్ని కంట్రోల్ చేస్తున్న అగ్రరాజ్యాల్లో మేము ఒకళ్ళం, నంబర్ 1 మేము, మాకేంటి? ఆయన అవసరం మాకు రాలేదు. వీ కెన్ హ్యాండిల్ అనుకున్నారు. మా దగ్గర డబ్బు ఉంది, మ్యాన్ పవర్ ఉంది, వెల్త్ ఉంది అనుకున్నారు. ఏమొస్తుందంట? ఆయన ప్రచండ కోపము, ఆయన ఉగ్రుడై వారితో పలుకును. ఇది ఖచ్చితంగా దేవుడి కోపమే తెలుసా? గాడ్స్ రాత్. ప్రచండ కోపముతో ఆయన ప్రపంచ దేశాలను హ్యాండిల్ చేస్తున్నాడు. ఆదికాండం 5వ అధ్యాయంలోకి రండి. 5వ అధ్యాయంలో నోవహు కాలంలో కూడా ప్రజల పాపము చూచి చాలా కోపం వచ్చి దేవుడు సంతాపపడి ఆయన జలప్రలయం పంపించాడు. ఎలా పంపించాడో తెలుసా? ఏదో లైట్గా కాదు. 7వ అధ్యాయం 8వ వచనం, 18వ వచనం. ఆయన భూమి మీద ప్రచండముగా ప్రబలి, జలములు భూమి మీద ప్రచండముగా ప్రబలి మిక్కిలి విస్తరించినప్పుడు ఓడ నేళ్ల మీద నడిచెను. 19. ఆ ప్రచండ జలములు భూమి మీద అత్యధికంగా ప్రబలినందున ఆకాశం అంతటి కింద గొప్ప పర్వతములు నిలిపాను. 20వ వచనం. 15 మూరల ఎత్తున నీళ్లు ప్రచండముగా ప్రబలి. ప్రచండముగా 3 సార్లు ఉంది ఇక్కడ ఈ మాట. భయంకరమైన ఫోర్స్తో వచ్చినాయి నీళ్లు, జలప్రలయం. ప్రచండంగా నీరు ప్రబలి విత్ ఇన్ నో టైం ఆ ఓడ నేల మీదకి తేలిపోయింది. కొండలు కూడా మునిగిపోయినాయి. చాలా ఎత్తుకెళ్ళిపోయింది ఓడ. కారణం ఏంటో తెలుసా? దేవుని యొక్క ప్రచండ కోపము నోవహు కాలంలో దిగొచ్చింది భూమి మీదకి. 8 మందే బాగున్నారు నా దృష్టిలో. వెళ్ళండి, ఓడలోకి ఎక్కండి, ఇంకెవ్వరు నాకు వద్దు.
వారందరి మీద ఆయన ఉగ్రుడై ప్రచండ కోపముతో వారిని తల్లడిల్ల చేశాడు. ఈరోజు మన పరిస్థితి ఏంటి? వినటానికి భయం వేసిపోతుంది. టీవీ కూడా ఎక్కువ చూడటం మేము అసలు ఇంట్లో. ఏదో కొద్దిసేపు వస్తాం, ఎవరికి వాళ్ళం కొద్దిసేపు వచ్చి అటు చూసి వెళ్ళిపోతాం. టీవీ కూడా చూడాలనిపించట్లేమా? దేవుని యొక్క ప్రచండ కోపము, దేవుని యొక్క ఉగ్రత ప్రపంచం మీదకి వస్తే ఎంత ఘోరంగా ఉంటుందో, ఆ రోజు జలప్రళయం వచ్చినప్పుడు ఎంత ప్రచండ కోపం. ఈరోజు ప్రపంచం మీదకి వచ్చింది. ఇది ఏదో ఆంధ్రప్రదేశ్ మీదకి వస్తే వేరు, భారతదేశం వరకు వస్తే వేరు. దాన్ని ఎపిడమిక్ అంటారంట. ప్రపంచం మీదకి వస్తే పాండమిక్ అంటారంట. ప్రపంచ దేశాలన్నిటి మీదకి దిగొచ్చిందంటే నథింగ్ బట్ గాడ్స్ రాత్ అండ్ యాంగర్. దేవుని కోపము, దేవుని ఉగ్రతే. ఎందుకో తెలుసా? మనిషి దేవుణ్ణి ఇగ్నోర్ చేసేసాడు. మనోళ్ళే మంచోళ్ళు కాదు, మనమేమో నీతిమంతులని కాదు. బెంగళూరు, హైదరాబాదు, కొన్ని మెట్రోపాలిటన్ సిటీస్లో డబ్బు ఎక్కువైపోయి సాఫ్ట్వేర్లో నెల అయిపోయేటప్పటికి లక్షల జీతం వస్తుంటే, వీకెండ్ వచ్చేటప్పటికి ఆడపిల్లలు, మగపిల్లలు ఇంగిత జ్ఞానం కూడా లేకుండా, కామన్ సెన్స్, విచక్షణ జ్ఞానం లేకుండా విపరీతంగా తాగి తిని రోడ్ల మీద డ్యాన్స్ వేస్తా రోడ్ల మీద పడిపోతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అలాంటి దినాల్లో వచ్చింది కరోనా వైరస్. తెలుసా? దేవుడు ఉగ్రుడై ప్రచండ కోపముతో తల్లడిల్ల చేస్తాడంట. అయితే మన దేవుని సంగతి ఏంటి? అభిషక్తుని, ఏ అభిషక్తుని అయితే వీళ్ళు ఇగ్నోర్ చేశారో 6-7 వచనాల్లో ఉంది. నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజుని ఆశీనుగా చేస్తాను. మీరేదో అనుకుంటున్నారు. ఈజ్ ద అనాయింటెడ్ వన్, ఆయన అభిషక్తుడు. రెండోది, ఆయన నేను రాజుగా ఒక ఉన్నతమైన సియోను పర్వతం మీద నేను ఆశీనుగా చేయబోతున్నాను. మూడోది, హీఈస్ మై సన్. 7వ వచనంలో అంటున్నాడు, ఆయన నా కుమారుడు, నేడు నిన్ను నేను కని ఉన్నాను. యేసు ప్రభు దేవుని కుమారుడు, వడ్లవాని కుమారుడు, మరియమ్మ కుమారుడు, నజరేతు వాడు, గలిలేయుడు. ఏదేదో అనుకుంటున్నారు కానీ ఆయన దేవుని కుమారుడు. యోహాను తన సువార్త రాసి ఆఖరి అధ్యాయం 20వ అధ్యాయం ఆఖరి వచనాలు అంటారు, యేసు దేవుని కుమారుడని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు మీరు నిత్య జీవం పొందునట్లును నేను ఈ పుస్తకం రాస్తున్నాను అంటాడు యోహాను సువార్త. నేను ఎందుకు ఈ సువార్త రాశాను తెలుసా? మత్తయి రాశాడు, మార్కు రాశాడు, లూకా రాశాడు. నేను కూడా ఎందుకు రాస్తాను తెలుసా? యేసుక్రీస్తు దేవుని కుమారుడని మీరు నమ్మాలి, నమ్మి ఆయన నామంలో మీరు నిత్య జీవం. వీళ్ళు దేవుని కుమారుని ఈరోజు ప్రపంచ దేశాలు ఎవరెవరినో ఏవేవో ఊరేగించేస్తారు, జీవము గల దేవుని పక్కన పెట్టేస్తారు. అందుకే ప్రచండ కోపముతో ఆయన ఉగ్రత భూమి మీదకి దిగి వచ్చింది. అయితే ఇప్పుడు దేవుని బిడ్డలంగా నువ్వు నేను చేయాల్సిన పని ఏంటంటే, ఇంత భయంకరమైన ఈ కలవరంలో, ఈ కేయోస్లో మనం చేయాల్సింది ఏంటంటే 8వ వచనం, నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్యముగాను, భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇస్తా నీకు. నువ్వు అడిగితే ఇస్తాను. ఎవరు? దేవుని బిడ్డలు అడిగితే, దావీదును అడిగితే ఇస్తానన్నాడు. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు అందుకే భూమి మీద ఉన్నప్పుడు ఆయన అడిగెళ్ళాడు. యోహాను సువార్త 17వ అధ్యాయంలో మనం గతంలో చదువుకున్నాం. పరిశుద్ధుడైన తండ్రి, నీతి స్వరూపుడైన తండ్రి, వీళ్ళని దుష్టుల నుంచి కాపాడు, వీళ్ళని సత్యంలో ప్రతిష్ఠించు. నీవు నేను ఎలా ఏకమై ఉన్నామో వీళ్ళు అలాగే ఏకమై ఉండాలి. నీవు నేను ఎలా ఏకమైనా వాళ్ళు ఒకరితో ఒకళ్ళు ఏకమై ఉండాలి. నేను ఎక్కడున్నానో వాళ్ళు నా దగ్గరికి రావాలి, వాళ్ళు నాతో పాటు మహిమ పొందాలని చెప్పి యోహాను సువార్త 17వ అధ్యాయంలో అడిగేసి వెళ్ళాడు. నన్ను అడుగు, నేను నీకు జనములను స్వాస్యముగా, ఈ భూమిని దిగంతాల వరకు నీకు సొత్తుగా. ఈరోజు అదే ప్రార్థన మనం కూడా చేయాలి. ప్రభువా, ఆత్మలు నశించిపోతాయి. మరణాల సంఖ్య ఏంటో తెలుసా? మరణాల వెనక మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఆ మరణాలు వాళ్ళని నరకాలను తీసుకెళ్ళిపోతాయి. రక్షించబడిన వారు చాలా తక్కువ మంది ఉంటారని నేను అనుకుంటాను. ఈ కరోనా వైరస్ బారిన పడి చనిపోతున్న వారు మెజారిటీ యేసు ప్రభుని ఎరగని వారు. దానికోసం మనం అంగలార్చాలి. ఒక్క వ్యక్తి చనిపోతే కుటుంబాలు అల్లకల్లోలం అయిపోతాయి. కొన్ని వందల మంది, వేల మంది. అలాంటిది వేలల్లో లక్షల్లో చచ్చిపోతుంటే ఎన్ని కుటుంబాలు, ఎంతమంది అనాథలు అయిపోతున్నారు అనేది ఒక కాన్సెప్ట్ అయితే, ఒక కోణం అయితే, ఈ వేలు లక్షలు
గుంపుగా మందగా వెళ్ళిపోయి నరకంలో పడిపోతున్నాయి. వాళ్ళని మనం అడగాలి, ప్రభా ప్లీజ్ ప్రభా, నరకంలోకి వెళ్ళిపోకుండా, నిత్య నరకంలోకి వెళ్ళిపోకుండా, రెండవ మరణంలోకి వెళ్ళిపోకుండా ఆత్మలను నువ్వు క్షమించు, వారికి అవకాశం ఇవ్వని ప్రార్థన చేయాలి. ఈ 10 నుంచి 12 వచనాలలో 10వ వచనంలో అంటాడు, రాజులారా వివేకము పొందుడి, భూపతులారా బోధ పొందుడి. మేము రాజులు, మేము భూరాజులు అనుకుంటున్నారు కదా, తెలివి తెచ్చుకోండి, బోధ పొందండి. టీచింగ్ ఇస్తున్నా, దేవుడు బోధిస్తున్నాడు, రాజులకి భూపతులకు దేవుడు బోధిస్తున్నాడు. వాళ్ళు అందుకోవాలంట, ఆ జ్ఞానం అందుకోవాలి. ఈరోజు మన అధికారులకు, పరిపాలకులకు, ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నడిపిస్తున్న వారికి దేవుడికి వివేకం ఇవ్వాలి, దేవుడే వారికి బోధించాలి. అక్కడ స్టార్ట్ అయిందంటే రివైవల్, అక్కడ కనుక మనిషి ఒప్పించబడితే ప్రపంచ దేశాలన్నీ లోబడిపోతాయి. ఏం చేయాలంట? 3 విషయాలు చెప్తాను నేను. 10వ వచనం, 10, 11, 12 లేదా 11, 12లో అక్కడ 3 చెప్తున్నాడు భక్తులు. 1, భయభక్తులు కలిగి యెహోవాను సేవించి, సర్వ్ ద గాడ్. 2, గడగడ వణుకుచు సంతోషించుడి, ఫియర్ ద గాడ్, దేవునికి భయపడండి. 3, కుమారుని ముద్దు పెట్టుకోండి. సర్వ్ ద గాడ్, దేవుని సేవించండి, దేవునికి భయపడండి, దేవుణ్ణి ప్రేమించండి. మనిషికి లోకంలో ఉన్న సేవలే ఎక్కువైపోయినాయి. డిపార్ట్మెంట్ సేవలు, లేకపోతే వాళ్ళ సేవలు, వీళ్ళ సేవలు అయిపోయినాయి. భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, సర్వ్ గాడ్. 2, ఫియర్ గాడ్, వణకండి గడగడ. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో, నువ్వు రక్షించబడ్డావా? అయితే నీ రక్షణ నువ్వు వణుక్కుంటా, గడగడ వణుకుతా నువ్వు నీ రక్షణను కొనసాగించుకో. ఎంతో ఆత్మలో బలంగా ఉండగానే మనం ఆయన సన్నిధిలోకి వెళ్ళిపోవడం చాలా మంచి విషయం. దాని కొరకు మనం గడగడ వణుకుతూ దేవుడిచ్చిన రక్షణను మనం కొనసాగించుకోవాల్సిన వారు ఉన్నాం. 3, we need to love him. కుమారుని ముద్దు పెట్టు. పిల్లలు ఎందుకు ముద్దు పెట్టుకుంటాం? ఎప్పుడు పెట్టుకో? రోజంతా పెట్టుకోమే. వాళ్ళ మీద ప్రేమ ఎక్కువైనప్పుడు దగ్గర తీసుకొని టక్కున హగ్ చేసుకొని ముద్దు పెట్టు. ప్రేమ ఒక ముద్దు వెనకాల నిజమైన ప్రేమ కదా. అఫ్కోర్స్ ఇస్కరియోతు యోధ మోసకరమైన ముద్దు పెట్టుకున్నాడు, అటువంటి ప్రేమ కాదు. యథార్థమైన హృదయంతో ప్రభువును మనం ప్రేమించాలి. ఈ 3 చేయకపోతే ఏమవుద్దంటేనంట, ఆయన కోపము త్వరగా రగులు కొనును. గాడ్స్ యాంగర్, దేవుని కోపం రగులుకుంటుంది. ఇది కూడా అట్లాగే చెప్పుకోవచ్చేమో, తగలబెడిపోతా వస్తాయి కోపం రగులుకొని. అడవులను కాల్చేసినట్టు అగ్ని ఈరోజు మనుషులు ఎక్కడికక్కడ కాలిపోతున్నారు. భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం. అందుకే మనం ప్రభువుని ప్రేమించాలి. లేని ఎడల ఆయన కోపించునంట. దేవుని కోపాగ్నికి గురి కాకుండా ఉండాలంటే, దేవుని ఉగ్రతకు గురి కాకుండా ఉండాలంటే మనం ఈ 3 పనులు భయభక్తులతో చేయాలి. భయం ఉండాలి దేవుడంటే, ప్రేమ ఉండాలి దేవుడంటే. 3, ఆయనకు మనం సేవ చేయాలి. ఎట్లా చేయాలి? హౌ టు సర్వ్ యూ, ఏం చేయాలి, ఏ రకంగా నిన్ను సేవించాలి అని మనం ప్రభువుని అడుగుతూ రావాలి. we need to serve him. రోమాపత్రిక 12వ అధ్యాయం 1 వచనంలో ఉంటుంది. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధులను అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఈ సేవ మనం చేయాలి. మళ్ళీ మనం సజీవ యాగంగా ఆయనకు మనం సమర్పించుకోవడమే దేవుడు కోరుకుంటున్న సేవ. ఆఖరం లైన్ చెప్పి నేను ముగించేస్తాను. ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. త్రోవ తప్పితే నశించిపోతాము, అదే ఆయన్ని ఆశ్రయిస్తే మనం ధన్యులమవుతామంట. ప్రార్థన చేద్దాం. ప్రభా నిన్ను నీవు కనుపరుచుకో. ప్రజలు నీ వైపు చూడాలి, తల ఎత్తి నిన్ను చూడాలి. ఆకాశమందు ఆశీనుడైన నీ వైపు చూడాలి ప్రభా. మా దేశాన్ని, మా ఈ ప్రపంచాన్ని, ఈ భూగోళాన్ని ఆ రకంగా నువ్వు దర్శించు. మాలో కూడా ఉన్న లోపం తీసే. నీ ప్రచండ కోపానికి, నీ ఉగ్రతకు మేము గురి కాకుండా ఎక్కడెక్కడ ఏమేమి మేము సరి చేసుకోవాలో సర్దుకొని నిన్ను ప్రేమించడంలో, నిన్ను సేవించడంలో, నీ పట్ల భయభక్తులు నిలపడంలో
మాకు జ్ఞానం దయచి అన్ని విషయాల్లో అన్ని సందర్భాల్లో నిన్ను ఆశ్రయించడమే మాకు నేర్పించమని హృదయపూర్వకంగా మనసంతటితో మనం ప్రార్థన చేసుకున్నాం. దేవుడు మనల్ని కనికరించాలి, మన దేశాన్ని కనికరించాలి, మన ప్రపంచాన్ని కనికరించి ఆయన యొక్క ప్రచండ కోపము ఆగిపోవాలని ఆయన తన తిరిగి కృపతో మన ప్రపంచాన్ని ఒక్కసారి తన కనుదృష్టిని ప్రేమ దృష్టితో కృపతో మన ప్రపంచ దేశాలను చూచి దేవుడు స్పేర్ చేయాలని ప్రార్థన చేద్దాం. దేవుడి మాటలు మన కొరకు దీవించుగాక. చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మహాపరిశుద్ధుడా, గొప్ప దేవ, మహోన్నతుడా, మీ స్తోత్రాలు వందనాలు చేయించుకుంటున్నాం. మంచి సమయం కొరకు మీకు వందనాలు నాయన. మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు మీ స్తోత్రాలు. భక్తుడైనటువంటి దావీదు జీవితంలో అనేక విషయాలు మీరు మాకు బోధించారు, మీకు వందనాలు దేవా. మరి తండ్రి ప్రభా, అయా రాజు అయి ఉన్నప్పటికీ దేవా మరి యొక్క ప్రవక్తగా దేవా ఎంతో బాధ్యతలు తను నెరవేర్చాడని దేవా, మరి అన్నీ కూడా సమన్యాయం జరిగించేలాగా ఆయన చూచాడని దేవా. మరి తండ్రి మీరు సెలవిచ్చారు, మీ స్తోత్రాలు. మనసు మాకు కూడా దయచేయండి దేవా. మా యొక్క భారం అంతా మీ మీద మోపుతున్నాం దేవా. మరి తండ్రి మీరే మమ్మల్ని నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. మీ పేరు పట్టమన్నటువంటి జనులంగా దేవా. మరి తండ్రి నాయన కరోనా దినాల్లో మేము ఉంటూ ఉండగా దేవా వాటి కొరకు ప్రారంభంతో బాధ్యతతో ప్రార్థన చేయాల్సినటువంటి అవసరత ఎంతో ఉంది అని దేవా మీరు సెలవిచ్చారు, మీకు వందనాలు. మరి ఎక్కువగా ఇంకా మీ వైపు మేము చూడాలని మీరు సెలవిచ్చారు, మీకు వందనాలు ఆచరించుకుంటున్నాం దేవా. మరి తండ్రి ప్రభా, మీ ఆత్మతో మమ్మల్ని అంతా కూడా నింపమని ప్రార్థన చేస్తున్నాం. గొప్ప కార్యాలు మీరు జరిగించండి దేవా. భూమి మీద ఉన్నటువంటి యొక్క పరిస్థితిని సంపూర్ణంగా మీరు మాన్పివేయమని ప్రార్థన చేస్తున్నాం. గొప్ప విడుదల విమోచన దేవా ప్రతి జనాంగంలో ఉన్న బిడ్డకి దేవా మీరే అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం దేవా. ప్రభా అందరూ కూడా ప్రభా మీ వైపు చూడడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. తద్వారా మరి తండ్రి నాయన అయా ప్రభా మరి తండ్రి గొప్ప మరి తండ్రి విపత్తు నుంచి ఆపద నుంచి మేమందరూ కూడా తప్పించబడ్డానికి విడిపించబడ్డానికి మాకు సహాయం చేయండి దేవా. మీకు అసాధ్యమైంది ఏది లేదని మేము నమ్ముతున్నాము నాయన. మీకు సమస్తము సాధ్యము. భూమి ఆకాశము సృజించినటువంటి దేవుడము నీవే దేవా. మరి తండ్రి నాయన మీరే నాయన మరి తండ్రి మీ కృప చొప్పున మీ కనికరం చొప్పున దేవా మానవ జాతి అంతటిని మరొకసారి జ్ఞాపకం చేసుకుని సంపూర్ణమైనటువంటి ప్రభా మరి తండ్రి విడుదల మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం నాయన. ఈ వాక్యంలో మీరు సెలవిచ్చిన రీతిగా ప్రభా మరి తండ్రి మీ యందు ఎక్కువగా భయభక్తులు మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్క మానవుడు కూడా మీరే భయభక్తులు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం నాయన దేవా. మరి తండ్రి నాయన మిమ్మల్ని చక్కగా మరి తండ్రి సేవించడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే ప్రభా మిమ్మల్ని హత్తుకోవడానికి మిమ్మల్ని ముద్దు పెట్టుకోవడానికి మీ మీద ఇంకా ఎక్కువ ప్రేమ మరి తండ్రి ప్రభా మరి తండ్రి మానవాళ్ళ నుంచి మీకు ఎక్కువ ప్రేమ అందడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. గొప్ప కార్యాలు మీరు జరిగించండి. సమస్త విషయాలు మీరు సహాయం చేయండి దేవా. మరి తండ్రి ప్రభా ఆయా సిబ్బంది ఆయన ఎంతో ప్రయాసపడుతుండగా ప్రతి ఒక్కరిని కూడా మీరు బలపరచండి. రాత్రి అనక పగలనక దేవా 24 గంటలు ప్రభా మరి తండ్రి నాయన అన్ని ప్రాంతాల్లో అన్ని దేశాల్లో ప్రభా ఈ కరోనా వైరస్ మీద మరి నాయన ఎదురు దాడిలాగా మరి తండ్రి ప్రభా దాన్ని అరికట్టే విషయాల్లో ఎంతో ప్రయత్నం చేస్తుండగా దేవా మరి తండ్రి సంపూర్ణంగా ప్రభా మరి తండ్రి నాయన వారికి విజయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మీ వీళ్ళ పక్షంగా వేడుకుంటూ ఉండగా గొప్ప జ్ఞానం శాస్త్రవేత్తలకు మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం నాయన. కృప చూపించండి, సహాయం చేయండి. మానవుడికి మేధస్సుకి ప్రభా ఎన్నో విషయాలు ఎన్నో ప్రభా పరికరాలు ఎన్నో మరి తండ్రి ప్రభా మరి తండ్రి ఎంతో జ్ఞానం ఇచ్చి అనేకమైనటివి తయారు చేసుకోవడానికి మాకు సహాయం చేశారు. ఇదిగో ప్రభా మరి తండ్రి ఈ యొక్క వైరస్ను కూడా ప్రభా ఎదురాడేటువంటి శక్తి దేవాదానికి వ్యాక్సిన్ కలిగి ఉన్నటువంటి యొక్క మంచి మార్గం మీరే అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. గొప్ప కార్యాలు మీరు జరిగించండి. తద్వారా గొప్ప విడుదల దీని నుంచి మేము పొందడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. గొప్ప ఉపశమనం దేవామర్ తండ్రి నాయన ప్రపంచ దేశాలకి మరి ముఖ్యంగా భారతదేశానికి మీరే అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం నాయన. సమస్త విషయాల్లో మీరే సహాయం చేయమని ప్రార్థన చేస్తూ దేవామర్ తండ్రి ప్రభా ఇంకా కరోనా బారిన పడినటువంటి ప్రతి వ్యక్తిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. అవును ప్రభా మానవ జాతికి ప్రార్థన ఎంతో అవసరమైనదని దేవామర్ తండ్రి ప్రార్థన చేయడం ద్వారా గొప్ప కార్యాలు మేము చూడగలుగుతామని దేవా మీరు సెలవిచ్చిన రీతిగా ప్రభా మరి తండ్రి మేము ప్రార్థన చేస్తున్నాం నాయన. ప్రతి ఒక్కరిని కూడా మీరు బలపరచండి. మీ దేవదూతుల యొక్క పరిచర్య అనుగ్రహించండి. ప్రతి ఒక్కరిని ముట్టి స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాను. నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అని సెలవిచ్చిన గొప్ప దేవా మీ స్తోత్రాలు. దేవా మరి తండ్రి ప్రభా మీరు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత కలుగుతుందని వాక్యం సెలవిస్తుండగా మీ గాయపడిన హస్తాలతో ప్రతి ఒక్క కరోనా బాధితుడిని ముట్టి సంపూర్ణమైనటువంటి స్వస్థత విడుదల గురించి మనం ప్రార్థన చేస్తున్నాం.
గొప్ప కార్యాలు జరిగించండి, ఆశ్చర్య కార్యాలు జరిగించమని ప్రార్థన చేస్తున్నాను ఆయన. అవును ప్రభా, ఇది మాకైతే అసాధ్యం దేవా, మరి తండ్రి మీకైతే సమస్తము సాధ్యమే నమ్ముతూ విశ్వాసంతో ప్రార్థన చేస్తుండగా గొప్ప విడుదల దేవా మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. వాక్యం అందించిన అమ్మగారిని బట్టి మీ స్తోత్రాలు, వందనాలు. నేను వాక్యం అందరి హృదయాల్లో నీరు కట్టి ఫలింపజేసి దేవా మరి ఎక్కువగా మీ మీద అనుకోవడానికి, మీ వైపు మేము చూడడానికి దేవా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. సమస్త విషయాల్లో కృప చూపించమని దేవా మరి తండ్రి నాయన ఆయా లైవ్ల కార్యక్రమం చూస్తున్నటువంటి మీ ప్రతి ఒక్క బిడ్డ కొరకు మీ స్తోత్రాలు. ప్రతి ఒక్క కుటుంబాల్లో మీ సన్నిధి దేవా మరి తండ్రి మీ సమాధానము, మీ క్షేమాన్ని మీరు ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. మీ బిడ్డలందరి చుట్టూ మీ దూతల కాపుదల భద్రత మీరు అనుగ్రహించండి నాయన. వ్యక్తిగత అవసరతల కొరకు మీ బిడ్డల ప్రార్థన చేసుకుంటూ ఉండగా దేవా వారికి కూడా మీ సన్నిధించి ప్రతి ఒక్క అవసరత తీర్చబడడానికి సహాయం చేయండి. ప్రతి విధమైనటువంటి కొదువ కొరత దేవా మరి తండ్రి బాధల నుంచి విడుదల కలుగు చేయమని ప్రార్థన చేస్తున్నాం. సమస్య విషయాల మీదమని యేసుక్రీస్తు వారైతే పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, ఆశీర్వాదం సదాకాలం మనందరికీ తోడైండును గాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు.